కాళేశ్వరం తెలంగాణలో ఒక చిన్న స్కామ్ మాత్రమే. అతడి మీద వచ్చినటువంటిది కేసీఆర్ మీదకి ఇప్పుడు ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తున్నది. కేసీఆర్తో పాటు ఎవరెవరు ఆ శిక్షణ అనుభవించాల్సి వస్తుందో పక్కన పెట్టినట్లయితే తప్పనిసరిగా ఇది టీఆర్ఎస్ పార్టీకి చుట్టుకుంటుందా అనడంలో సందేహం లేదు. అంతేకాదు, కేసీఆర్ మీద అతడు చేసినటువంటి అకృత్యాల మీద మరిన్ని సంచలనాత్మకమైనటువంటి కేసులు రాబోతున్నాయి. అందులో అతడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి లాలూచి వ్యవహారాలు, సహారా ఇండియాతో చేసినటువంటి వ్యవహారాలు, అవినీతి వ్యవహారాలు, తర్వాత మిగతా సమయాల్లో పార్టీ కోసం అతడు తీసుకునేటువంటి నిధులు, భూ కుంభకోణాలు ఇవన్నీ కూడా ఒకటికొకటిగా బయటకు రాబోతున్నాయి. త్వరలోనే అవన్నీ కూడా తప్పనిసరిగా అతడికి ఉచ్చు బిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు ఎదురు చూసేటువంటి ఈ శుభ సమయం త్వరలోనే రాబోతున్నది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు అనేటువంటి అంశం మీద జై హింద్, జై భారత్.